తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండల కేంద్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బర్ల యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముద్రాజ్ హాజరై మండలంలోని బీసీ నాయకులతో పెద్ద ఎత్తున ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అమలు కాకుండా హైకోర్టులో అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావాలని హైకోర్టులో పిటిషన్ వేసి బీసీల రిజర్వేషన్లను కుట్రపూరితంగా ఆపడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా ఉన్న బీసీలను 79 ఏళ్లుగా అణచివేతకు గురి చేస్తూ విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి రంగాలతో పాటు రాజకీయ రంగంలో జనాభా తమాషా ప్రకారం వనరులు రాకుండా రాజకీయ అధికారం లేకుండా స్వతంత్ర భారతదేశంలో అణచివేసేందుకు కొనసాగుతున్న కుట్రలో భాగమే అని అన్నారు. బీసీ సంఘాల పోరాటాల ఫలితంగానే 42% రిజర్వేషన్లు సాధించుకునే సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చింది రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుంది. రెడ్డి కులాలకు రెడ్డి జాగృతి అనేది స్పష్టంగా అర్థమవుతుందని ఇప్పటికైనా బీసీలు ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అగ్రవర్ణ పార్టీలకు చెంచాలుగా మారారని, అటువంటి వారు ఎవరైనా ఉంటే సోయి తెచ్చుకొని 42% రిజర్వేషన్లను సాధించుకునేందుకు బీసీ సంఘాలతో కలిసి రావాలని సూచించారు. జై బీసీ, జై బీసీ, బీసీ కుల వ్యతిరేకులారా, బీసీ కుల వ్యతిరేకులారా, 40% రిజర్వేషన్లు వెంటనే, 42% రిజర్వేషన్లు వెంటనే, బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే. జై బీసీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్లో భాగంగా హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంగా చేస్తున్న ధర్నాలు, అదేవిధంగా నిరసన కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండల కేంద్రంలో బీసీ సంఘం మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు అనేది చాలా ఆశాభావంగా ఆశ వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఇదే కొనసాగింపును బీసీ రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు, అది సాధించే వరకు ఇదే పోరాటం కొనసాగుతుందని చెప్పి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా జాల శ్రీనివాస్ గారు ఈరోజు బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ జేఏసీ ఏర్పాటులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. నిన్న ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సంఘాల జేఏసీ, దానికి ప్రతి బీసీ కుల సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 18వ తారీఖు తెలంగాణ బంధు, బీసీల బంధు, దాన్ని ఖచ్చితంగా సంపూర్ణంగా బంధుగా తీసుకురావాలని చెప్పి, బంధుగా చేయాలని చెప్పి పిలుపునేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అగ్రవర్ణ కుట్రలను తిప్పికొడుతూ ఖచ్చితంగా బీసీ సాధించే వరకు బీసీ జేఏసీ ముందుందని చెప్పి, అదేవిధంగా బీసీ కుల సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు ముందొచ్చి పోరాలని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంతో పాటు అదేవిధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా
పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమిధలై ఈరోజు రేపు 42% సాధించేంత వరకు మనం ఉన్న 60%కి 42% కూడా రెట్లు అనేది అడ్డం పడి మనకు మోసపూరిత సొంగలు తొక్కే విధంగా ఈరోజు హైకోర్టులో స్టే తీసుకొచ్చి మనల్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీసుకొచ్చే విధంగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో బీసీ జాక్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు అదేవిధంగా ధర్నాలు చేయడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో బీసీలకు చెందిన కులాల వారీగా ప్రతి ఒక్కరూ సమిధలై ప్రతిగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ శ్రీనివాస ముదిరాజ్. నేను బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా బీసీ జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నాను. జై